విధంగా చెప్తున్నారు. వాళ్ళు 60,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్కే 15,000 20,000. మరి ఈ ధర్నా కూడా మీరు నోటిఫికేషన్స్ వద్దనా లేకపోతే నోటిఫికేషన్స్ కావాలనా? ఇదే మాట ముఖ్యమంత్రి గారు, ఇదే మాట కాంగ్రెస్ మంత్రులు, ఇదే మాట వాళ్ళ కాంగ్రెస్ చిల్లర ప్రతినిధులు, ఇదే మాట. ఈ వేలాది మంది నిరుద్యోగులు జిల్లాల నుంచి వచ్చి అశోక్ నగర్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చి మాకు హామీ ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఏది, మీ నోటిఫికేషన్ ఏది, మీ గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి ఒకసారి ఇచ్చిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు సాక్షాత్ బట్టి క్రమాలుగా అసెంబ్లీలో రివైజ్ నోటిఫికేషన్ పట్టించి మేము ఎస్సీ వర్గీకరణ అడ్డం వస్తుంది, మాకు ఇంకా మేము రివైజ్ నోటిఫికేషన్ ఇస్తాం, ఇంకా పెంచిస్తాం అని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపడం చేస్తాను. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎక్కడ అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ధర్నా చేస్తా ఉన్నాం. 10 స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యేని 60